ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ దక్కిందని అనుకోవచ్చా ఆ విషయంలో? సో రైతులకి సాయం చేసే గురించి మాట్లాడితే బాగుంటుంది, కానీ క్రెడిట్ గురించి మాట్లాడితే అన్యాయం అవుతామన్నా. రైతులకి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే అందరికీ 2 లక్షలు రుణమాఫీ చేస్తా, నవంబర్లో 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా వచ్చి తిరిగి ఇంకొక 2 లక్షలు లోన్ తీసుకొని నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి కాగానే మీకు రైతు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు కుటుంబానికి 1 చేస్తాం, కుటుంబానికి 2 లక్షలు చేస్తామని చెప్పలేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు రైతులందరికీ లీడ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది, లీడ్ బ్యాంక్ చైర్మన్కు ఫోన్ చేసి ఎవరెవరు రైతు లోన్ తీసుకున్నాడని అడిగి వాళ్ళ ఖాతాలలో ఏమని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అంతేగాని తండ్రికి వేసినాం కాబట్టి కొడుకు వేయం, కొడుకు వేసినాం కాబట్టి భార్యకి వేయం అనేటువంటి లింకులు పెట్టకుండ్రి, రైతులను ఇబ్బంది పెట్టకుండ్రి. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నోట పలికిచ్చిన పలుకు రైతు రుణమాఫీ చేస్తామని, దాన్ని సంపూర్ణంగా చేయమని కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే చివరి రాష్ట్రంలో